మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్వహించినటువంటి ఈ ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యానికి వ్యతిరేకంగా నియోజకవర్గాల ప్రతి నియోజకవర్గంలోనూ ఆయా ఎక్సైజ్ స్టేషన్ల ముందర ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మనం ఈ రోజు ఈ ధర్మవరం పట్టణంలో మన ఎక్సైజ్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నలుమూల నుండి విచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక స్వాగత నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాలను ఉద్దేశించి కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ఇక్కడ ఈ నిరసనలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, జగన్ గారి అభిమానులకు మరియు కేతిరెడ్డి అభిమానులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్కి అవుతుందో లేదో కానీ మధ్యాంధ్రప్రదేశ్ మాత్రం అవుతుంది. ఎందుకంటే ఏ స్కూల్ దగ్గర, ఏ బడి దగ్గర, గుడి దగ్గర, ఎక్కడికి పో ఈరోజు ప్రతి చోట క్వార్టర్ బాటిల్స్ దొరుకుతున్నాయి. అది ఏంది, అంతా కల్తీ. నాకు సంవత్సరం క్రితం మా కార్యకర్త గుండా ఐశ్వర్య ఉన్నాడు, నా దగ్గరకు వచ్చి అన్న మందు తేడా ఉందన్న అన్నాడు. అంటే నువ్వు తాగుబోతు రోజు నీకే తెలియదు, నాకు తెలియదు కాబట్టి నీకు తెలుసు బాగానే అనుకున్నా, కానీ తాగుబోతే ఏదో చెప్తానట్లే అనుకున్నా. కానీ మొన్న దొరికిన తర్వాత నాకు అర్థమవుతుంది ఏంటంటే రోజు ఇదే, అంటే గత సంవత్సర కాలంగా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఫ్యాక్టరీలో ఒక్కొక్క రోజుకి ₹1,00,00,000 సంపాదిస్తున్నారు. అంటే ₹10 అవుతుంది ఒక బాటిల్ తయారు చేయడానికి విత్ స్పిరిట్. వాళ్ళు ఆఫ్రికా నుంచి తెచ్చుకున్న స్పిరిట్ వాళ్ళు చేసే పద్ధతిలో ఒక్కొక్క బాటిల్ లేబులింగ్, సీలింగ్ అంతా కలిపి ₹10 అవుతుంది. దాన్ని తీసుకొచ్చి పల్లెల్లోనూ వాళ్ళ కార్యకర్తలతోనూ డైరెక్ట్ వాళ్ళ కార్యకర్తలతోనే ₹80, ₹90 అమ్మడం. అంటే ఈ లెక్కను ఆలోచించండి. ఈ రాష్ట్రాన్ని వాళ్ళు ఎలా దోచుకోగలుగుతున్నారు అనేది మనం ఈ విషయంలోనే అర్థమవుతుంది. ఒక్క ఫ్యాక్టరీ కాదు, ఇప్పుడు వాళ్ళు అఫీషియల్గా బయట పెట్టినవి 3, 4 దొరికినాయి. అంటే ఇవి దొరికినాక ఎన్ని ఫ్యాక్టరీలు వాళ్ళు మూసుకుంటారు దొరికినాయని? ఇంటే ప్రతి జిల్లాకు ఒక ఫ్యాక్టరీ పెట్టి, ఒక చిన్న సైజ్ కుటీర పరిశ్రమ పెట్టి ఈరోజు ఈ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు ఈ రాష్ట్రంలో. దీంట్లో దొరికిన వాళ్ళు మళ్ళీ ఎక్కడ దొరికినా ముందు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దొరికినారు. ఎందుకంటే వాళ్ళు టికెట్ ఇచ్చి టీడీపీ నుంచి పోటీ చేసిన అతను దొరికినా కూడా మనకు ఓవర్టే అంటారు. మనకు అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మనకు ఓవర్టే, కృష్ణదేవరాయలు మనకు ఓవర్టే, సగం మంది వాళ్ళ పార్టీలో ఉన్నందరూ మనకు ఓవర్ట్లే అవుతారు. అవునా కదా? ఈరోజు జరుగుతున్న విషయాలు అదే కదా. వీళ్లకు తెలిసిందల్లా ఒకటే, వైఎస్ఆర్ వాళ్ళ పార్టీ వాళ్ళని బంధించడం, జైల్లో పెట్టడం, వేధించడం, వాళ్ళకి ఏదన్నా ఎదురు మాట్లాడితే మళ్ళీ కౌన్సిలింగ్ ఇప్పడం. ఇది కథ. 1.5 సంవత్సరం నుంచి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని వేధిస్తున్నారు. ఇదే జరుగుతుంది. ప్రజలు మాత్రం ఎక్కడా పట్టించుకునే ఉద్దేశం ఎక్కడా లేదు. ఈరోజు మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ఆయన వల్లే ఈరోజు ఈ పార్టీ ఎందుకు ఈరోజు కూటమి బతికిందంటే ఒక డిప్యూటీ సీఎం వల్ల పవన్ కళ్యాణ్ ఆయన ఉన్నాడు కాబట్టే బతికింది. అది నిజం, అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఏమంటాడు, మద్యపాన ప్రియుల గొంతు కోసేవు జగన్ అని ఫీల్ అయ్యారు. ఇప్పుడు మనం అనాలి అంటే మద్యపాన ప్రియుల కిడ్నీ లివర్ కోసేవు పవన్ అని మనం అనొచ్చు కదా. అదే మాట ఆయన ఒక్కసారి వచ్చి ఆయన తాగమని చెప్పండి. రోజు ఆయన తాగుతుంటాడు కదా ఇంట్లో కూర్చొని, వచ్చి బయట పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి ఏముంది? ఏదన్నా జీవితంలో ఎవరికైనా సిగ్గులేని అవార్డు ఎవరికైనా ఇవ్వాలంటే మన డిప్యూటీ సీఎంకి వెళ్ళాలి. అమ్మని తిట్టినా మనకు సిగ్గు రాదు, అన్నని తిట్టినా మనకు సిగ్గు రాదు, వాళ్ళ కార్యకర్తలు ఊర్లో పెట్టి తిట్టి కొట్టినా సిగ్గు రాదు. మనకు ప్యాకేజ్ అందుతా అంటే చాలు. అవునా కాదా? మనకు ఇతను మళ్ళీ బయటకు వచ్చి ఈయన దేశాన్ని ఉద్ధరించేవాడు మాదిరి సనాతన ధర్మం ఏది నోటికి వస్తే సనాతన ధర్మం అయితే గుడికాడ అమ్ముతున్నారు. ముందు వచ్చి మాట్లాడాయా దాని గురించి? మందు గుడికాడ వచ్చి ఆగే ముందు అది మాట్లాడలేని మొగాడు ఈ రోజు వచ్చి సనాతన ధర్మం గురించి మాట్లాడతాడు. సో నేను చెప్పేది ఒకటే, ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మీరు ఏదో కళ్ళు మూసుకొని ఏదో మనకి ఏదో నిద్రపోయేవాన్ని లేపచ్చు, కానీ నిద్రపోతున్నట్టు వాడిని నటించాలి. ఈ పవన్ కళ్యాణ్ ఎవరు లేపలేరు. ఆయన బాగుపడ్డు ఈ రాష్ట్రాన్ని బాగుపడిచే విధానం అతనిలో లేదు. సో నేను అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ యొక్క నకిలీ మద్యం ఎక్కువైపోతుంది. దీనిపైన అరికట్టే వాళ్ళు లేరు. ఏమైనా అరికట్టే వాళ్ళు ఎవరైనా ఒకరో ఇద్దరు అధికారులు నిజాయితీగా పనిచేస్తా అంటే వాళ్ళని సైతం సస్పెండ్ చేయడం, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి పంపించే పరిస్థితి ఉంది ఈరోజు. అదేవిధంగా మేడం, ఇది బెల్ట్ షాపులు సందుకు 4 ఉన్నాయి. మన ధర్మంలో 40 వార్డులు ఉంటే 100 బెల్ట్ షాపులు పైన ఉన్నాయి. యా వీధికి చూసినా, యా గుడి దగ్గర చూసినా, బడి దగ్గర చూసినా అవే ఉన్నాయి. మీరు కొంచెమైనా దానిపైన ఆలోచన చేసి ఆ బెల్ట్ షాపులన్నీ తీసేసే ప్రయత్నం చేయండి. లేకపోతే మేము ఖచ్చితంగా ఇక్కడి నుంచి మళ్ళీ ప్రతిరోజు వచ్చి ఇక్కడ ధర్నా చేయాల్సి ఉంటుంది. బెల్ట్ షాపులన్నీ తీసేసిపోతే చాలా ఎక్కువ ఉన్నాయి మేడం. మరి మీరు చూస్తున్నారో వాళ్ళకి తెలియదు, కానీ రేషన్ షాపులు దీనికంటికే కానీ ఎక్కువ ఇవే ఉన్నాయి బెల్ట్ షాపులు ఊళ్ళో.
ఓకే. రేషన్ షాప్ ఒకటి ఉంటే బెల్ట్ షాప్ రెండు ఉంటాయి. టౌన్లోనే వీధికి 4 ఉన్నాయి. అదే పర్మిట్ రూమ్ కూడా ఎక్కువ షాప్ ఒక ఎవరికి కాదు మేడంకి మేడం కాదు సంతకం పెట్టి చూసి పార్టీ తరఫున ఇస్తాను. ఓకే, రైట్ మేడం, యాక్షన్ తొందరగా తీసుకోండి. తప్పకుండా. రైట్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ బ్యాటరీలు